తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్దం నిర్మలా మహబూబ్ రెడ్డి ప్రచారంలోకి వెళ్తున్నారు. ఆమె చెప్పండి, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ప్రజలకు ఇండ్ల కోసం హామీస్తున్నాం. ప్రజలకు ఇండ్ల కోసం హామీస్తున్నాం. అది దాని పేరు గ్యాస్ గురించి ఇస్తున్నాం, కరెంటు గురించి ఇస్తున్నాం, అది బస్సు గురించి ఇస్తున్నాం. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, వారికి ఏది అవసరం ఉన్నా ఇస్తున్నాం. గ్రామంలో ఇస్తాం. మేము గెలిచిన తర్వాత ఇస్తాం. గ్రామంలో బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. ముద్దం మహబూబ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ప్రజలకి ఏం హామీ ఇస్తున్నారు? ప్రజలు ఏమని ఓటు అడుగుతున్నారు? మేము ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా శ్రీమతి గారిని అమ్మాపురం గ్రామ సర్పంచ్ బరిలో దించాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బలపరిచింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇవాళ ప్రతి మనిషికి జీవించడానికి ఏదైతే అవసరం ఉన్నదో ప్రతి ఒక్క అవసరాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరుస్తూ ఉంది. కావాల్సింది మనిషికి గూడు కావాలంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నది, ఇంట్లోకి వెలుతురు కావాలంటే కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నది, వాళ్ళు తినడానికి సన్న బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నది, ఆ బియ్యాన్ని వండుకుంటానికి 500కే గ్యాస్ ఇస్తూ ఉన్నది, ఆరోగ్యకరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఆరోగ్యశ్రీ తోటి ఉచితంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నాం. అలాగే పిల్లలకు బస్సు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఆడవాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కూడా వాళ్ళకు బస్సు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా చదువుకున్న విద్యార్థులకు ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కాకుండా అంతర్జాతీయ పరిణామాలతోటి వచ్చే ఒక విద్యను అందించడానికి రేవంత్ రెడ్డి గారు కృషితో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ప్రజల్లో ఎందుకంటే ఇది ప్రజల్లోకి తీసుకుపోయి మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న మమ్మల్ని గెలిపిస్తే రేపు ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వారి ఆశీస్సులతోటి వాళ్ళ ఆదేశాల వరకు మేము నిలబడ్డాం. వారిని కొట్లాడి తెచ్చుకొని ఈ గ్రామాన్ని అన్ని విధాలా డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రజలకు తీసుకుపోతున్నాం. గతంలో నాకు ఏ పదవి లేకున్నా కూడా ఊళ్ళో గుడి గురించి కానివ్వండి, బడి గురించి కానివ్వండి, ఇట్లా రోడ్ల గురించి కానీ ప్రతి దాంట్లో కూడా నేను ముందుండి పనిచేస్తూ ఉన్నాను. ఇంతకుముందు 10 సంవత్సరాలు దయాకర్రావు ఇక్కడ ఉండి, రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారు కూడా ఇక్కడ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు పేదవాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చిన పాప అనబోలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాప అనబోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అమ్మాపురం గ్రామంలో 400 రేషన్ కార్డులు ఇచ్చారు. ఇక్కడ 60 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా వచ్చే దాంట్లో కూడా మా ఎమ్మెల్యే గారిని ఎక్కువ ఇండ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆ విధంగా మేము ముందుకు పోతాం. నాకు జీవితం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను ఈ ఊరు కోసమే పాటుపడుతున్నాను. చిన్నప్పటి నుండి కూడా నాకు ఈ పదవి వస్తే ఇంకొంచెం మంచి మెరుగైన సేవలు అందించాలనే దాంతో ఇవాళ ప్రజల్ని కోరుకుంటాను. ఇవాళ నాకును ప్రత్యర్థికి చాలా వ్యత్యాసం ఉన్నది. నేను చిన్నతనం నుండి విద్యార్థి సంఘం, యువజన సంఘం నుంచి కూడా వచ్చినోడిని. నేను యువజన సంఘంలో ఉండి అమ్మాపురంలో భగత్ సింగ్ యూత్ క్లబ్ పెట్టి నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా అతను ఏమైనా ఒక రకంగా ఆయన వచ్చుడు రాజకీయాలకు వచ్చుడే, ఆయన సొంత లాభం కోసం రాజకీయాలకు వచ్చి ఇవాళ తొర్రూరులో బ్రాండ్ షాపులు నడిపి లిక్కర్ మాఫియా నడుపుతా ఉన్నాడు. నేను చిన్నప్పటి నుండి ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల్లో గుర్తింపు పొందుకుంటూ వచ్చాను. ప్రతి విషయంలో ఇలా గుడి డెవలప్ కావాలంటే నేనే ముందుండి చేస్తున్నా, బడి డెవలప్ కావాలన్నా కూడా నేనే ముందుండి ఇవాళ ఏ హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తే ఒక కాల్ చేస్తే దానికి ఏ అవసరం ఉన్నా నేనే చేస్తున్నా. ఇప్పుడు బల్లో ఆర్ఓ ప్లాంట్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నేను తీసుకొచ్చి ఇవాళ పెట్టిస్తూ ఉన్నాను. అదే గుడికి కావాలనుకుంటే గుడి డెవలప్మెంట్ కూడా ఒక రథాన్ని చేయించి, అదేవిధంగా గుళ్ళో కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం నేనే ముందుండి నడిపిస్తూ ఉన్నాను. అదేవిధంగా సంక్షేమ పథకాలలో కూడా కావాల్సిన అన్ని ప్రభుత్వం ద్వారా కొట్లాడి తీసుకొచ్చి నేనే ఇస్తున్నాను. ఇవన్నీ ప్రజల్లో నాకు బలమైన ప్రజలు నా వెనకాల ఉన్నారు. ఈయనను ఓడియలేము, ఈయన బలమైన అభ్యర్థి అని చెప్పేసి నన్ను ఓడియడం కోసము ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ 3 పార్టీలు కలిసి ఇలా నన్ను ఓడియడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఒక మతోన్మాద పార్టీ, ఒక సిపిఐ పార్టీ, ఒక విప్లవ పార్టీ కలిసిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇలా ప్రజలు అసహించుకునే పద్ధతుల్లో ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి నన్ను ఓడియాలని చూస్తున్నాయి. కానీ ప్రజల్లో మేమంటే ఏందో తెలుసు. ప్రజలకు ఆల్రెడీ బ్యాటు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. ఏమైనా మా ప్రత్యర్థి ఏమైనా ఇక 4 రోజులు అయితే మూలకు కూడుకోవాల్సిందే తప్ప ఖచ్చితంగా మా గెలుపు ఖాయమైపోయింది. ఖచ్చితంగా గెలుస్తున్నాం. అమ్మాపురం సర్పంచ్ సీటు మీద కూర్చుంటున్నాం. అమ్మాపురానికి మా సేవలు అందిస్తాం అని చెప్పేసి తెలియజేస్తాం. మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముద్దం నిర్మలా మహబూబ్ రెడ్డి గారి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా, మహిళా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలతోటి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలనే మేము ప్రచార అస్త్రాలుగా మేము వాడుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ లబ్ధిదారులే మా ప్రచారకర్తలు, సన్నబియ్యం లబ్ధిదారులే మా ప్రచారకర్తలు, ఎవరికైతే 500కే గ్యాస్ కనెక్షన్ వస్తుందో వాళ్ళే మా ప్రచారకర్తలు. అంతేకాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తుంది. ఇవే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మేము ప్రచార అస్త్రాలుగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్క మహబూబ్ రెడ్డి, నిర్మలా మహబూబ్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ గ్రామంలో అసభ్యకర పొత్తులు దేశంలో ఎక్కడ లేని విధంగా ఓ కమ్యూనిస్టు పార్టీ, ఓ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నది ఇవాళ సిపిఐ తోటి. ఒక్క మనిషిని ఓడగొట్టడం కొరకు ఎప్పుడైతే ఈ 3 పార్టీలు ఒక్కటైనాయో నైతికంగా మహబూబ్ రెడ్డి గారు అప్పుడే గెలిచిర్రు. అది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల్లో కూడా అది ప్రజల్లో మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సానుకూల దృక్పథంతో వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఓడించాలంటే ఒక బలమైన వ్యక్తి కాబట్టే మిగతా బలహీన శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని శక్తులు ఏకమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే 5 లక్షల రూపాయలతోటి ఇవాళ 60 ఇండ్లు ఇచ్చారు. అంటే సుమారు ఈ గ్రామంలో 3 కోట్ల రూపాయలు ఓన్లీ ఇందిరమ్మ ఇళ్ల ద్వారానే ఇచ్చారు. 400 రేషన్ కార్డులు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు విలువ ఓన్లీ 6 కిలోల బియ్యమే కాదు, ఓ పేదవాడి చదువుకు ఉపయోగపడే ఫీజు రియంబర్స్మెంట్గా ఉంటుంది. 200 యూనిట్ల కరెంటు కొరకు కూడా ఇదే రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగలేక దవాఖానకు పోతే 10 లక్షల రూపాయలతోటి ఆరోగ్య బీమా అందుతుంది. ఇట్లాంటి సంక్షేమ పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్పి మళ్ళీ ప్రజల్ని ఓట్లు అడుగుతుంది. ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినాం కాబట్టి ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. చివరి మీ ప్రత్యర్థికి ఏం చెప్తారు? ప్రత్యర్థికి ఏం లేదు, తన మూట తను చదువుకోవాలి. సిద్ధాంతపరమైన ఎలాంటి సిద్ధాంతపరమైన ఆలోచనలు లేకుండా కేవలం గెలుపు అనే ఆయుధంతో వాళ్ళు ఇష్టారీతిన పొత్తులు పెట్టుకొని రాజకీయాలనే అత్యంత హీనంగా మార్చారు. ఇలాంటి జూబుక్సాకరంగా ఉన్నాయి వాళ్ళ పొత్తులు. అలాంటి పొత్తులు కాకుండా మీరు సిద్ధాంతపరంగా, పాలసీ పరంగా ముందుకెళ్ళమని మాట్లాడుతారు. మా అభ్యర్థి గెలుపు కోసం మా సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధిదారులు తీసుకున్నారో వారే మాకు ప్రచారకర్తలుగా ఉంటారో, ఏదైతే చిన్నతనం నుంచి కూడా ఎన్నో ఏళ్ళుగా ఈ గ్రామానికి సేవ చేస్తున్నారు, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి కావచ్చు ఇతర సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఏదైతే తమ ప్రత్యర్థి ఏదైతే స్వలాభం కోసం వస్తుందో మేము మాత్రం సేవ చేయడానికి వస్తున్నాం, మా సేవలు గుర్తించి మమ్మల్ని విజయ వైపున ప్రజలు నడిపిస్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబాబాద్ జిల్లా న్యూస్.